అందుకని అజరామజరం ఇప్పుడు ఎప్పటికీ కలకాలం అలా ఉండిపోయిన పాటలు అవి. ఇప్పుడు వినండి, ఇప్పుడు విన్నా కూడా అన్ని పనులు మానేసి అలాగా ఆ పాటలే వింటుంటాను. ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి మహా గొప్ప, అది ఒక మాన్యుమెంట్స్ మనకి. వాళ్ళే మాన్యుమెంట్స్. వాళ్ళ పాటలు ఒక రకం చెప్పనా, నేను కమర్షియల్ కంపోజర్. నేను కమర్షియల్ ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, నాన్నగారిలా చేయాలి, పెండేలగాలా చేయాలి, ఘంటసాలగాలా చేయాలి, ఒక కసి ఉంటుంది లోపల. నేను వచ్చేసరికి ఆ కాలం లేదు అక్కడ, అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా చేస్తే నేను వెనక్కి పడిపోతాను మళ్ళీ. అందువల్ల నేనేది నాకుంటూ నేను తెచ్చుకుని ఒక టెక్నిక్ తెచ్చుకుని, నేను రాజు మేమిద్దరు వర్క్ చేసి బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. ఈ షిఫ్ట్ లో స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు, మేము గోల్డెన్ స్పూన్స్, వాడిగా రాజు గాని నేను గాని. మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అసలు తెలుగు జాతికి ఒక ఆయన పాటలో ఒక తెలుగు పాట అంటే రాజేశ్వరరావు అంతే అన్నట్టు ఉండేది. అటువంటి మహానుభావుడికి నేను తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఓకే, నేను వచ్చేసరికి నేను నాన్నగారిలా చేయలేకపోయాను. చేయడానికి సత్తా ఉన్నా కూడా, అంటే ఆ మహానుభావుడు అంత కాదు, ఆ టింజ్ నాన్నగారి టింజ్ని చేద్దామనేసరికి కొంచెం అవుట్డేట్ అయిపోతాను, కాలం మారిపోతాను. అవునండి, మారిపోయేటప్పుడు నేను ఆ టింజ్ చేశాను అనుకో, ఇంకా ఓల్డ్ కొడుతున్నాడమ్మా అని తీసి పారేస్తారు. ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు వేడిగా సరుకుందో, ఎవడు సక్సెస్ ఇస్తాడో సక్సెస్ బట్టి వెళ్తుంది ఇండస్ట్రీ. ఆ మూమెంట్ లో అసలు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు స్టిల్ రూలింగ్, మహాదేవన్ గారు ఉన్నారు, అండ్ ఇళయరాజా వాజ్ ఆల్మోస్ట్ అప్పుడే అదే సగం మాకు భయం అనమాట లోపల. ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు, మా గురుగారిది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. అయిపోయిన తర్వాత మేము వచ్చాం, ఆ ప్లేస్ మేము క్యాప్చర్ చేసాం. చక్రవర్తి గారి ఎరా అయిపోతుండగా ఇంకోటి ఎవరికి వెళ్లకుండా ఆయన శిష్యులుగా మేమే క్యాప్చర్ చేసాం, రాజ్కోటిగా. ద బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా బోత్ దోస్ డేస్. ఏ పోస్టర్ చూసినా మా పేరు ఉండేది, మా గురుగారి తర్వాత. మీ మ్యాగజైన్ కవర్ పేజీలు వచ్చేసారు, మీరే కదా వేశారు కవర్ పేజీలు వేసి. అసలు రాజ్కోటి అంటే ఒక బీభత్సం. అసలు ఏ పేపర్ చూసినా తమిళ్లో ఇళయరాజా గారికి అంత క్రేజ్. ఆయన మొత్తం కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసేవారు ఆయనకి. మాకు అంత సీన్ లేదు, కానీ ఇది తెచ్చింది మీరేమో. ఫస్ట్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజ్ లో కదా, కవర్ పేజ్ అసలు జ్యోతి చిత్రమా శివరంజని అది అప్పుడు మంచి క్రేజీ మ్యాగజైన్ కదా, దానికి కవర్ పేజ్ వచ్చింది మీది. మేము అన్ని పట్టించుకోవడం కాదు నాగేంద్ర, నాకు భయం ఏంటంటే ప్రతి పాట ఇది హిట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. మాకెక్కడ బ్యాండ్ నేమ్ రాకూడదు, ఈ మూడింటి మీదే. వాట్ వాజ్ యువర్ మేజర్ ఛాలెంజ్ సార్? ఎందుకంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక మనిషి, ఒక టెక్నీషియన్ కొత్తగా వచ్చాడంటే ఆ టెక్నీషియన్ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి రావాలంటే అది ఆల్మోస్ట్ ఒక పురుడులాగా ఒక డెలివరీ, ఒక మదర్ ఎలాగైతే డెలివరీ ఇస్తుందో అలాంటిదే. అంటే ఛాలెంజ్ అంటే మటుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు తనయుడు, నేను కొడుకుని. అక్కడ నేను ఎక్కడ పడకూడదు. అలాగే టీవీ రాజు గారు కొడుకు మా రాజు, మా ఇద్దరికి ఆ ఒక ఛాలెంజ్ ఉండేది ఇద్దరికి. అది ముందు ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్. మన తండ్రుల పేరు కొడుతున్నాం మనం, దాన్ని ఎలా తీసుకురావాలో. అన్ని రకాల మసాలాలు చేసాం, ఎలక్ట్రానిక్ చేసాం, వెస్టర్న్ చేసాం, క్లాసిక్స్ చేసాం మేము. ఎన్ని అంటే అన్ని రకాల మ్యూజిక్ చేసాం మేము. ఎక్కడ మేము క్లిక్ అయ్యింది, మాస్కే క్లిక్ అయ్యాం బాగా. అప్పట్లో మాస్ ఎక్కువ. స్టార్ట్ మ్యూజిక్. ఎప్పుడైతే కేవి మహాదేవన్ గారు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చేసాడు. ఇప్పుడు నాన్నగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు, ఆదినారాయణ గారు, ఆ టైంని ఒక ట్రెండ్ మార్చింది కేవి మహాదేవన్ గారు. వచ్చి గోదావరి గట్టు ఉంది, ఆ పాట మామలు ఒక ట్రెండ్ మార్చాడు ఆయన. ఒక సింపుల్ పాటలు, ఈజీ, అంటే ఆతిరేయ గారు ఆయన కాంబినేషన్, అదేదో చక్రవర్తి గారు, వేటూరు గారు ఆయన కాంబినేషన్, వాళ్ళ ఇద్దరు కాంబినేషన్. ఆ తర్వాత మాకేమనిపించిందంటే
ఈ ట్రెండే రిథమిక్ క్యాచీగా ఉండాలి, పల్లవ్ అంటే క్యాచీగా ఉండాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి. అది మేము ప్రాక్టీస్ చేసాం టక్కని. అది గురుగారి దగ్గర నుండి వచ్చింది ఆ కంపోజింగ్ నాలెడ్జ్. ఒకసారి నేను కంపోజ్ చేస్తాను, రాజు కంపోజ్ చేస్తాడు, అలా ఇద్దరు కూర్చొని దాన్ని ఇంకా వర్క్ చేస్తాం బాగా. ఎంత వర్క్ చేయాలో వర్క్ చేస్తాం పాటని. ఏదో నోటుకు వచ్చి కొట్టేసి ఇది ఓకే పని అయిపోయిందిరా అని కాదు. ఓయమ్మ ఒక పాటకి ఎన్ని రోజులు స్పెండ్ చేస్తాం తెలుసా మేము. పల్లవి అందరికి వినిపిస్తాం అనమాట. అంటే అప్కమింగ్ కదా మేము. అవునండి. ఇప్పుడు నీ ఫోటోలు వినిపిస్తుంటాం, నాకెంత ఎలా ఉందో మా పాట అంటే, నువ్వు ఏదన్నా కొంచెం పాజిటివ్గా చెప్తే ఒక ధైర్యంగా ఉంటుంది. ఏదైనా మైనస్ చెప్పాను అబ్బా ఏదో ఉంది బ్యాడ్ అనేది మళ్ళీ అన్ని మార్చుకొని అలాగలా చేసి మేము చిన్న సినిమాలు చేసామమ్మా. ఆ చిన్న సినిమాలో మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము. అదే సాగరు, మన కాటగడ్డ ప్రసాద్ అంతకన్నా సుబ్బరాజు గారు అని ఆయన చిన్న సినిమాలు అయ్యి అప్పట్లో చాలా లీస్ట్ సినిమా లేదు. ఒక సినిమాకి ₹1,00,000 మిగిలితే చాలా అన్నట్టు తీసే సినిమాలు అయ్యి. అటువంటి సినిమాలకి మాకు అవకాశం వచ్చింది. మేము ₹1,00,000 కాదు, మేము ఆ రోజుల్లోనే బాహుబలి లెవెల్ ఊహించుకొని చేసేవాళ్ళం మేమిద్దరం. మాకు ఆపర్చునిటీ కదా, అవకాశం. అందువల్ల అలా చేసేవాడు. ప్రతి పాటని ఎలక్ట్రానిక్స్ తోటి ఒక 7-8 కీబోర్డులు పెట్టి మాకు డబ్బు ఇవ్వకుండా పర్లేదు, మాకు పాట ఖర్చు పెట్టాలి, పేరు రావాలి. మేము రెమ్యునరేషన్ గురించి నెవర్ ఎక్కడ ఇప్పటికీ నువ్వు ఇండస్ట్రీలో అడుగు, యూ కెన్ ఆస్క్ ఎనీ ప్రొడ్యూసర్, మేము రెమ్యునరేషన్ అయినా డిమాండ్ చేసామని అడుగు ఎవరినన్నా. లేదండి, మీ దగ్గర కంప్లైంట్ లేదు. ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ డిమాండ్. పోనీ ఏముంది, అందరూ బాగుండాలి అన్నట్టు. వర్క్ వస్తే అదే మీకు రెమ్యునరేషన్. నాకు గుర్తుంది అసలు. ఎందుకంటే అలాగే మేము పెరిగాం కాబట్టి. అంటే నాన్నగారు అలా పెద్ద ఇల్లు, మాకు కార్లు, అలా పెరిగాం. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళు. దే నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. మాకు డబ్బు వాల్యూ తెలిసేది కాదు, అందులో మేము డిమాండ్ చేసేవాళ్ళం కదా. అంతేగా మాకు అన్ని జరిగిపోతుంది. కానీ మా పాటలు మటుకు అక్కడ మటుకు కాంప్రమైజ్ అవ్వం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యేది క్వశ్చనే లేదు. ఎవరు బతిమాలైనా, సార్ ఇది బడ్జెట్ అవుతుంది సార్, దయచేసి మీరు ఎలాగైనా రెడీ అయ్యింది. అలా చేసిన సినిమాలు ఉన్నాయి. సమ్ టైమ్స్ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఫ్లాప్ సినిమా, ఆడదు, ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టించుకొని అది 2 రోజుల్లో చుట్టేస్తాం. చుట్టేయడం మా వంతు మేము చేస్తాం, ఫాస్ట్గా చేసి వైండప్ చేస్తాం. అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇవ్వరు కదా మీకు. టైం ఇవ్వరు, డబ్బులు అంటే కాల్ షీట్స్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుద్దమ్మా. రీ రికార్డింగ్ ఆర్కెస్ట్రా 60 మంది ఉంటాం, 64 మంది ఉంటాం మనకి ఎప్పుడు రెగ్యులర్గా పర్మనెంట్ ఆర్కెస్ట్రా. ఇలాగా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని, ఫస్ట్ ఛాలెంజ్ ఒక సాలు రాజు గారి కొడుకుగా, టీవీ రాజు కొడుకు, మీ ఇద్దరు ఛాలెంజ్ అది ఓవర్కమ్ అయిపోయారు. తర్వాత ఎవడు మనకి ఉన్నాడు అంటే ఇళయరాజా ఒక్కడే ఉన్నాడు మా చుట్టూ. ఇళయరాజాని మనం ఏమాత్రం తగ్గకూడదు అన్నది. మీ ఇద్దరు వెస్టర్న్లో చిన్నప్పటి నుండి మాకు వెస్టర్న్స్ వినేవాళ్ళం. వీ టు ట్రై అనమాట. నేను గిటార్ వాయిస్, తన హార్మోనియం వాయిస్, వీ ట్రై సమ్ న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ దోస్ డేస్. అదంతా ట్రై చేయటం వల్ల మాకు కొంచెం అలవాటు అయ్యి ఇళయరాజాని తట్టుకోగలిగాం. లేకపోతే ఆ స్టాండర్డ్కి ఏ కంపోజర్ లేడు ఆ రోజుల్లో. ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాడు లేడు, వెస్టర్న్ కలర్. మేము ఒక్కలమే ఇవ్వగలం. వీ ప్రూవ్డ్ దట్. మా ఎక్స్పీరియన్స్లో వచ్చింది. అందువల్ల మేము రావటం పీక్స్ క్రాస్ చేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇళయరాజాని వెనక్కి గంటాం మేము, నేను రాజు వచ్చి. తెలుసా జరిగింది నాకు. దట్స్ అ ఫ్యాక్ట్. ఆయన బిజీగా ఉంటారు. అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు మన పిల్లలు బాగా చేస్తున్నారు కదా అని మన ఇండస్ట్రీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది బాగా. అటు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అటు హీరోస్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఎంకరేజ్ చేస్తారు. బాగా చేస్తున్నారు రాజ్కోటి, దంచేస్తున్నారు రా వాళ్ళు అనేసి అందరు. ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అది. ఒక కొత్త వరవని తెచ్చాం మేము, ట్రెండ్ని. ఆ ట్రెండ్ తర్వాత అందరికీ ఇప్పుడు మణి కానీ, రెహమాన్ కానీ, హారిస్ జయరాజ్, తమన్, ఇంకా దేవి, వీళ్ళందరూ ఆ ట్రెండ్ తోటే వచ్చారు. వీళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు విజయ్ గార్డెన్స్ లో రెహమాన్, మణి శర్మ, నేను, ఆ అందరూ గుంపులో చక్రవర్తి గారి దగ్గర వచ్చాం. వాళ్ళు మా దగ్గర నుండి అని నేర్చుకుంటే ఎవరో నేర్చుకుంటారుగా. అవును సార్, నేర్చుకుని వాళ్ళ మంచి స్టేజ్కి వచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.